మనము ఈరోజు నిన్న జరిగిన ఎన్నికల లెక్కింపులోన టీడీపీ అనేది ఘన విజయం, కూటమి అనేది 164 సీట్లతో గెలిచింది ఫ్రెండ్స్. అందులో మనకి బిగ్ మోస్ట్ గా ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే అనేది విజయంగా సాగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నా సర్వే అంతా నేను చేశాను, అది విజయంగా సాగింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. సర్వే సక్సెస్ అయ్యింది ఫ్రెండ్స్. సర్వే సక్సెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటామా. అతను చాలా విధాలుగా కేకే సర్వే చేశారు ఫ్రెండ్స్. ఆ సర్వేలో 164 ప్లస్ అని ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళు కొన్ని ప్రాంతాలు అయితే యాత్రిక విజయులు అని చెప్పారు టీడీపీకి. ఆ యాత్రిక విజయులు అంతా టీడీపీకి అనేది పంచుకోవటాలు ఇచ్చాయి ఫ్రెండ్స్. అది యాత్రిక విజయులు మనం చూసుకుంటే మినిమం 9 జిల్లాలు ఫ్రెండ్స్. ఒక్క జిల్లా నుండి 9 జిల్లాలో యాత్రిక అయితే ఎక్కడ చూడగలం ఫ్రెండ్స్. ఇంతవరకు మన భారతదేశంలో చూసుకుంటే 1 నుంచి 9 జిల్లాలు యాత్రిక ఒక్కటంత వయసు కేటంగా అన్ని టీడీపీకి వచ్చాయి ఫ్రెండ్స్. అందులో శ్రీకాకుళం అనేది 10 గెలుచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ విజయనగరం అనేది 9 గెలుచుకోండి ఫ్రెండ్స్. విశాఖపట్నం అనేది 15 గెలుచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పశ్చిమ గోదావరి అనేది 19 గెలుచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి అనేది 15 గెలుచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కృష్ణా కూడా 10 గెలుచుకోండి. నెక్స్ట్ గుంటూరు కూడా 10 గెలుచుకోండి. నెల్లూరు కూడా 10 గెలుచుకోండి ఫ్రెండ్స్. అనంతపురం కూడా 14 గెలుచుకోండి ఫ్రెండ్స్. ఇది మనకనేది 9 మొత్తం 1 నుండి 9 జిల్లాలు అనేది యాత్రిక విజయంతో మనం ముందులో వెళ్ళాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి పోయిన సీట్లు, టీడీపీకి పోయిన సీట్లు, వైసీపీకి వచ్చిన సీట్లు ఎంత చూద్దామంటే మనకి కర్నూలులో 3-10 సీట్లకి 3- ఫ్రెండ్స్. నెక్స్ట్ కడపలో కర్నూలులో 2- ఫ్రెండ్స్ 14కి, కడపలో 3- ఫ్రెండ్స్ 10కి. నెక్స్ట్ ప్రకాశంలో 2- ఫ్రెండ్స్ 10 సీట్లు. నెక్స్ట్ చిత్తూరులో 12 సీట్లకి 2- ఫ్రెండ్స్. ఇది కూడా కే సర్వే చెప్పాయి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ మైనస్ అవుతుందో అని చెప్పాయి. సేమ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ యాత్రిక విజయులు సేమ్ ఈ కొన్ని ప్రాంతాలకి చెప్పారు. కే సర్వే సేమ్ అలాగే వచ్చింది ఫ్రెండ్స్. ఇంతకీ సక్సెస్ఫుల్ సర్వే అదంటే కేకే చేసిన సర్వే అనేది సక్సెస్ అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఇప్పుడు కేకే సర్వే అనేది బిగ్ షాక్గా నడుస్తుంది ఫ్రెండ్స్. కానీ మన కూటమి మాత్రం ఘన విజయం అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. 164 సీట్లు అనేది మన కూటమికి వచ్చింది ఫ్రెండ్స్. టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ మళ్ళా భారత జనతా పార్టీ ఫ్రెండ్స్. కానీ వైసీపీకి అనేది ఈసారి మాత్రం కేవలం 11 సీట్లే ఫ్రెండ్స్. వైసీపీ పొందాలనుకున్నారు. వై నాట్ 170 అన్నారు ఫ్రెండ్స్. వై నాట్ 170 కాదు, వై నాట్ 11 అని ఇప్పుడు ముందుగా షాప్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇంతకీ 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఇంత రాకపోను ఫ్రెండ్స్. ఫస్ట్ 9 అనేది రీడింగ్ లోను, తర్వాత 10 వచ్చింది. లాస్ట్ 11 సీట్లతో కైవసించిన వైసీపీ నాయకులు. అసలు ఇన్ని సీట్లు ఎందుకు 11కి ఏంటి? ఈసారి 2019లో 151 సీటుకు కైవసమైన వైసీపీ అసలు 11లో ఎందుకు దిగిపోయింది అని చెప్తే ఈయన గురించి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చేసిన రాజకీయ నాయకులు విశేష వల్ల దిగిపోయిన ఫ్రెండ్స్. మనకి భూమి గురించి కానీ, మద్యం కానీ, నెక్స్ట్ ఈ అమ్మఒడి అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కొన్ని చేసిన ప్రాంతాలు. నెక్స్ట్ ఇవి చేసింది మెయిన్ తప్పేటంటే స్త్రీల పట్ల ఆగౌరవం చూపించారు ఫ్రెండ్స్. స్త్రీల పట్ల కానీ ఎవరి పట్ల కానీ ఆగౌరవం చూపించారు ఫ్రెండ్స్. అది అనేది ప్రజలని అన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్. డబ్బు ఉన్నదని అనుకోవద్దు ఫ్రెండ్స్. ప్రజలు అనేది ప్రతి ఒక్కరు గమనించారు ఫ్రెండ్స్. కింద ఉంచుకొని ప్రజలు ఎప్పుడు ఎవరికైనా దించుతారు ఫ్రెండ్స్. అది మనకు ఓటు పోలింగ్ లా ప్రజలు అనేది ఒక ఓటుతో చూపించారు ఫ్రెండ్స్. అన్ని బటన్లో నొక్కనుకోదు ఫ్రెండ్స్. బటన్ నొక్కి మనం తీసుకొని ఫ్రెండ్స్. ఒక ఓటు బటన్ ఉంటుంది అనేసి ఇంతవరకు వైసీపీ నాయకులు అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఓటు బటన్ నొక్కి మన కిందకి దించారు వైసీపీకి. ఏమైనా మన శరీరం చూసుకుంటే మాత్రం కేకే చెప్పిన చర్య మాత్రమే సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాలని సక్సెస్ఫుల్ చదివే చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ వాళ్ళు చేసిన పనులు ఏంటంటే వాళ్ళు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా యొక్క ఛానల్. మళ్ళీ ఈ ఛానల్ చూడాలని కొత్త ఛానల్ మీ ముందుకు కోరుకున్నా. అంతవరకు ఇచ్చినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ నా ఛానల్ చూడాలంటే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతకే అందరికి బై బై.